దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన్ని గుర్తించి ఆరాధించాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించండి అనేది ఇస్లాం బోధిస్తుంది. ఆయన సృష్టించిన సృష్టిని కాదు, సృష్టిలో ఉన్నవి ఏమేమిటి, సృష్టి లోపల ఉన్న విషయాలు ఏంటివి? సృష్టి లోపల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశాలు, 7 ఆకాశాలు, భూమి, సముద్రము, అడవులు, పర్వతాలు, కొండలు, వాటి లోపల ఉన్నవి, వాటి బయట ఉన్నవి, మరియు చీకటి, పగలు, మరియు స్వర్గం, నరకం, అనేక రకాల ఖగోళాలు, యూనివర్స్ మరియు అంతరిక్షం, మరియు అనేక విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. ఈ యొక్క సృష్టిలో ఇవన్నీ కూడా ఇంకా అనేక రకాల విషయాలు వస్తాయి. మీరు అదేవిధంగా మట్టి నుంచి మానవుణ్ణి, అగ్ని నుంచి జిన్నులని, వెలుతురు నుంచి దైవదూతలని, ఇలా ఇంకా అనేకం వాటిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టింపబడ్డ వీటన్నిటినీ కాకుండా వీటన్నిటిని సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను ఆరాధించండి, ఈ సృష్టింపబడ్డ వాటిని కాదు అని ఇస్లాం గ్రంథం మరియు ఖురాన్ అనేది తెలియజేస్తుంది. సృష్టిని కాదు, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన 2 కాదు, ఆయన 3 కాదు, ఆయన 4 కాదు, ఆయనకి కొడుకు కానీ, కుమారుడు కానీ, భార్య కానీ, భర్త కానీ ఇవేవి ఆయనకు ఉండవు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకి ఆకలి దప్పికలు ఉండవు, ఆయనకి నిద్ర అవసరం లేదు, ఆయనకి రెస్ట్ అవసరం లేదు, మరియు ఆయనకి చావులు కానీ పుట్టుక కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన వేరే అవతారంలోకి ఎత్తాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ పైన ఉన్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకొకసారి ప్రవక్తలను కాదు, ఆయన మరియు అల్లాహ్ సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని వాటిని కాదు, సృష్టికర్త ఎవరు అనేది గుర్తించి ఆయన్ని ఆరాధించండి అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు అని ఖురాన్లో 2వ సూర 256 వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ ప్రవక్తలను నమ్మండి, బహిష్టు సమయంలో లైంగిక సంబంధం పెట్టుకోకండి. అంటే స్త్రీలు ప్రతి నెల ఏదైతే పీరియడ్స్ డేట్లో ఉంటారో ఆ టైంలో భార్యాభర్తలు కలిసి రమించకండి. ఆ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. అది మీ ఆరోగ్యానికి, ఆధ్యాత్మికానికి అన్ని రకాలుగా అది మంచిది. ఆ సమయంలో మీరు కలవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బహిష్టు సమయంలో స్త్రీ పురుషులు కలవకండి అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీ పురుషులు కలవకండి అంటే వారు రాత్రిపూట రమించే ఆ యొక్క విషయానికి గురించి చెప్పడం జరుగుతుంది. మరి వారు అన్ని పనులు చేయవచ్చు, కానీ ఆ యొక్క రాత్రుల్లో ఆ యొక్క భార్యాభర్తలు కలిసి పండుకోవడం దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర 222 వాక్యం ఇది. ఇక అంటే దేవుడు మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఎలా జీవిస్తాం.